మనము ఆహారం లేకపోతే కొద్ది దినాలు జీవించగలుగుతాం. నీరు లేకపోతే కొన్ని గంటలు జీవించవచ్చు. గాలి లేకుండా కొన్ని క్షణాలు మనుగడ సాగించవచ్చు. కానీ మనిషికి నిరీక్షణ అనేది, హోప్ అనేది లేకుండా నిమిషమాత్రమైన మనిషి జీవితంలో కొనసాగటం దుర్లభం. ప్రతి మనిషి జీవితంలో, ముఖ్యంగా దేవుని యందు విశ్వాసించినటువంటి ప్రతి వ్యక్తి విశ్వాస జీవితంలో నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. హోప్. అయితే నిరీక్షణ వేరు, ఆశావాదం వేరు. ఆశావాదం అంటే ఆశతో జీవించటం. ఆప్టిమిజం అన్నారు. ఆప్టిమిజం ఈజ్ సైకలాజికల్, హోప్ ఈజ్ థియోలాజికల్, హోప్ ఈజ్ స్పిరిచువల్, ఆప్టిమిజం ఈజ్ సైకలాజికల్. ఆశతో బ్రతకటం అనేది, ఆశతో జీవించడం అనేది మానసికమైనది. నిరీక్షణతో జీవించడం అనేది ఆత్మ సంబంధమైనది, దైవ సంబంధమైనది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి తన మీద తను నమ్మకించి ఆశతో జీవించడం వేరు. తన బలం మీద, తన జ్ఞానం మీద, లేకపోతే తన అదృష్టాన్ని నమ్ముకునో ఆశతో జీవించడం వేరు. ఆశావాదం వేరు, ఆప్టిమిజం వేరు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఏ స్థితికైనా చాలని దేవుడు ఉన్నాడు. ఏ పరిస్థితినైనా మార్చగల దేవుడు ఉన్నాడు. విడిచిపెట్టని దేవుడు ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. ఆయన కృప నాకు చాలును, ఏ స్థితిలోనైనా ఆయన నాకు సరిపోతాడని దేవుడి యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో జీవించడం. ఈ రోజున నిరీక్షణ అనే విషయం గురించి మీకు నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నిరీక్షణ అనే విషయం గురించి మన వాక్యం వింటున్నాం. అయితే ప్రియ బిడ్డలారా, ఈ రోజున మన వాక్యానికి ఆధారం వాక్యమే కదా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలే కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుండి క్రీస్తునందు విశ్వసించినటువంటి వారి యొక్క నిరీక్షణ జీవితం ఎలాగుంటుందో, మనము దేవుని యందు ఉంచిన నిరీక్షణ యొక్క స్వభావం ఏంటిదో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మనం ఈ జీవము గల దేవుని యందు మనం ఉంచిన నిరీక్షణ ఏ విధంగా ఉంటుంది, 5 మాటలు మీతో నేను చెప్తాను. ఆ తరువాత మనం వేటి యందు నిరీక్షణ ఉంచాలి అనే విషయం మీతో నేను చెప్తాను. ఓకేనా? దేవుని యందు మనం ఉంచిన నిరీక్షణ గురించి మీకు నేను వర్ణిస్తాను, వివరిస్తాను. ఇప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడవారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాను. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట మరొకసారి చదువుతాను. ఏమిటది? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. ప్రియులారు వింటున్నారా? జీవముతో కూడిన నిరీక్షణ, ఇట్స్ లివింగ్ హోప్. మన నిరీక్షణ ఎలాంటిది? జీవముతో కూడిన నిరీక్షణ. గుర్తుపెట్టుకోండి, మొదటి విషయం అది, జీవముతో కూడిన నిరీక్షణ, లివింగ్ హోప్. ఈ నిరీక్షణలో జీవం ఉన్నది. ఇది జీవముతో కూడిన నిరీక్షణ. రెండోది, ప్రియ బిడ్డలారా, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2:16లో చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. అదేంటంటే 2:19, 2వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు. ఏమిటంట? శుభ నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. దేవుని యందు, ప్రభువైన యేసుక్రీస్తునందు మనం ఉంచిన నిరీక్షణ శుభ నిరీక్షణ, గుడ్ హోప్. ప్రియ బిడ్డలారా,
దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారి జీవితాలు ఎప్పుడు విషాదాంతం కావు, విషాదంగా ముగియబడవు, కీడుతో ముగియబడవు. కానీ దేవుని యందు నువ్వు ఉంచిన నిరీక్షణ శుభప్రదమైనది. ఇట్స్ ఎ గుడ్ హోప్, గుడ్ హోప్. జీవముతో కూడిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. మూడవది మీతో చెప్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనము. 19వ వచనము, 7వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగచేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడుచున్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దానినంట ప్రవేశపెట్టబడెను. ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలుగు చేయనందున ఇప్పుడు ఒక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా శ్రేష్టమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తునందు ఉంచిన నిరీక్షణ శ్రేష్టమైన నిరీక్షణ, బెటర్ హోప్, శ్రేష్టమైన నిరీక్షణ, గుడ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ, లివింగ్ హోప్, జీవము కలిగిన నిరీక్షణ. 4వ విషయంతో నేను చెప్తూ ఉన్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రియులరా, ఇక్కడ చూస్తారా, 2వ అధ్యాయము మనము చూసినట్లయితే కనుక 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తులు బ్రతుకుచును మనకు బోధించుచున్నది. దీని అర్థం ఇక్కడ గమనించారా? శుభప్రదమైన నిరీక్షణ. అయితే ప్రియులరా, తెస్సలోనికీ పత్రిక నుండి శుభ నిరీక్షణ, గుడ్ హోప్ అన్నాము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో శుభప్రదమైన నిరీక్షణ. అయితే ఇంగ్లీష్లో బైబిల్లో మనం చూసుకుంటే ఈ శుభప్రదమైన నిరీక్షణ అనే మాటకి ఇంగ్లీష్ తర్జుమా ఏముందంటే బ్లెస్డ్ హోప్, ఆశీర్వాదకరమైన నిరీక్షణ. 4వ మాట, ఆశీర్వాదకరమైన నిరీక్షణ. మీకోసం రిపీట్ చేస్తున్నాను. జీవముతో కూడిన నిరీక్షణ, శుభ నిరీక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ, ఆశీర్వాదకరమైన నిరీక్షణ. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ మాట మీతో చెప్తున్నాను. హెబ్రీ పత్రిక 6:19లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తన లోపల ప్రవేశించుచున్నది. ప్రియులరా, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై ఉన్నది. ఈ నిరీక్షణ నిశ్చలమైన నిరీక్షణ, స్టేబుల్ హోప్, నిశ్చలమైన ఎష్యూర్డ్ హోప్. అది కరెక్ట్ మాట అవుతుందేమో. ఎష్యూర్డ్ హోప్, నిశ్చలమైన నిరీక్షణ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ నిరీక్షణ నిశ్చలమైనది, ఖచ్చితమైనది. నీకు మాట చెప్తాను. నేను మీ ఇంటికి వస్తానని చెప్పని నేను రాకపోవచ్చు. మీకు ఒక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకపోవచ్చు. మీరెవరికైనా ఒక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుకోకపోవచ్చు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట తప్పడానికి నరుడు కాడు. ఆయన అన్నాడు, అబద్ధమాడని దేవుడు. దేవుని మాటలలో దేవుడి యందు ఉంచిన నిరీక్షణ నిశ్చలమైనది, ఖచ్చితమైనది. అది అందుకే నాకు సంగతి గుర్తొస్తుంది ఈ మాట మీకు వివరిస్తున్నప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన మరణ గడియల్లో ఆయనతో పాటు శిలువ వేయబడినటువంటి ఆ పశ్చాత్తాపంతో ఉన్నటువంటి దొంగ ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? యేసు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నిశ్చయముగా నాతో కూడా పరదేశంలో ఉంది. అష్యూర్లీ యూ విల్ బి విత్ మీ ఇన్ ప్యారడైజ్. నిశ్చయముగా, ఎస్,
అతడు యేసునందు ఉంచిన నిరీక్షణ నిశ్చలమైనది. ప్రభువు మాట చెప్పాడంటే అంతే. ప్రియబిడ్డలారా, నిశ్చలమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటాం. శ్రమలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ నిరీక్షణ నిశ్చలమైన నిరీక్షణ కలిగినటువంటి, స్థిరమైనటువంటి నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. ప్రియబిడ్డలారా, గమనించండి, దీని స్వభావం ఎలా ఉంటుందో మీతో చెప్పాను. ఆనాడు మన పితరుడైనటువంటి అబ్రహాం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని తలంచి 25 సంవత్సరాల పాటు విశ్వాస యాత్రలో, ఆత్మయాత్రలో ఆయన కొనసాగినప్పుడు నిశ్చలమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏమాత్రము కదలిక లేదు, ఏమాత్రము రెండవ ఆలోచన లేదు. ఆనాడు మోరియా దేశమందు ఉన్న పర్వతం మీద కన్న కుమారుని బలిచ్చేటప్పుడు కూడా ఇస్సాకు అడుగుతాడు, తండ్రి దహన బలి ఇవ్వడానికి వెళుతున్నాము, మీరు నేను ప్రభు ఒక చిత్త ప్రకారంగా దహన బలికి కట్టెలు నిప్పులున్నవి, గొర్రెపిల్ల అక్కడ. నిశ్చలంగా, ఎంత అద్భుతమైన నిరీక్షణ అండి, ఎంత నిశ్చలమైన స్థిరమైన నిరీక్షణ అబ్రహాము వ్యక్తపరుస్తున్నాడు. ఏమంటాడు? యెహోవా చూచుకొనును, దేవుడే చూసుకుంటాడు ఆయన కుమారుడా. నిరీక్షణ. అందుకే ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. దేవుడి యందు నిరీక్షణ కలిగి నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేసినా, దేవుని కొరకు ఏ కార్యం దేవుడు చేస్తా ఎదురు చూపులు చూస్తున్నావేమో, నిన్ను వెన్నడు సిగ్గుపడవు. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ప్రభునందు ప్రియమైన దేవుడు, నిరీక్షణ నిశ్చలమై ఉండాలి. జీవముతో కూడిన నిరీక్షణ అన్నాను, శుభ నిరీక్షణ అన్నాను, శ్రేష్టమైన నిరీక్షణ, ఆశీర్వాదకరమైన నిరీక్షణ, నిశ్చలమైన నిరీక్షణ. అటు నిరీక్షణ కలిగిన జీవితాలు మీరు జీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే ప్రియులరా, ఈ సమయమందు ఇప్పుడు వేటి యందు మన నిరీక్షణ పెట్టాలి, వేటి కొరకు మనం ఎదురు చూడాలి అనే విషయం మాట్లాడుకుందాం. అసలు నిరీక్షణ అంటే పొందబోవు దేవుని నుండి పొందబోవు దాని కొరకు ఆశతో ఎదురు చూడటం. దేవుని నుండి పొందబోవు వాటి కొరకై ఎదురు చూచటమే నిరీక్షించటం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వేటి యందు మనం నిరీక్షణ ఉంచాలి. మన నిరీక్షణ యొక్క స్వరూపం, మన నిరీక్షణ యొక్క స్వభావం మీతో చెప్పాను. ఇప్పుడు వేటి యందు మనం నిరీక్షణ ఉంచాలి, వేటి కొరకు ఎదురు చూడాలి, ఆ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? దేవుని వాక్యం వింటున్నాను, మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం మందు మనం వేటి కొరకు నిరీక్షణ ఉంచాలి చూద్దామా? కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలోకి వద్దామా? అందుకంటే ముందు కూడా కొన్ని మాటలు మనం చదువుకుంటే బాగుంటుంది. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానాన్ని ఎట్లు చెప్పుచున్నారు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 20వ వచనం కూడా, ఈ 19వ వచనం కూడా ఏమని రాయబడి ఉందంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే 20వ వచనం కూడా కొనసాగిస్తున్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడు తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతుల పునరుద్ధానం గురించి మనము నిరీక్షణ ఉంచాలి. పునరుద్ధానము గురించి నిరీక్షణ ఉంచాలి. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయన విశ్వసించేవాడు ఎన్నడూ చనిపోడని యేసు ప్రభు చెప్పారు కదా. అయితే మీకు సంగతి తెలుసా? యేసు ప్రభు వారు మనం 2 వారాల క్రితం ఈస్టర్ జరుపుకొని ఈస్టర్ సండే ప్రభుని ఆరాధించాం. యేసు ప్రభు చెప్పాడు, మానవులందరి పాప ప్రత్యాత్తాపం కొరకు సిలువలో యేసు ప్రభు వారు మరణిస్తానన్నాడు, సమాధి చేయబడతానన్నాడు, 3వ దినాన మరణం జయించి పునరుద్ధానుడిగా తిరిగి లేస్తానని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు.
అయితే ఆ విషయం అందు ఆయన పునరుద్ధానం గురించి నిరీక్షణ లేక శిష్యులు భయపడి పారిపోయారు. ఆ మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, ఆ సలోమియా, జోహన్న స్త్రీలు వచ్చి ఏడుస్తున్నారు. ఆ ఖాళీ సమాధి తెరవబడి ఖాళీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ సంగతి గుర్తు రాలేదు, ఎందుకంటే నిరీక్షణ లేదు. ప్రియబిడ్డలారా, ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. అలాగనే యేసు క్రీస్తును విశ్వసించిన వారు కూడా మృతుల పునరుద్ధానం ఉంది, మరణం తర్వాత తిరిగి లభిస్తారు. ఈ రోజున మన నిరీక్షణ అదే కదా. అందుకంటాడు, నిద్రించిన వారి గురించి దుఃఖపడుట మాకు ఇష్టం లేదంటాడు తెస్సలోని పత్రికలో. అది చూద్దాం తర్వాత మాటలోకి వెళ్ళేటప్పుడు చూద్దాం. అది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతుల పునరుద్ధానం గురించి నిరీక్షణ మనకు ఉండాలి. యేసు ప్రభు వారు ఎలాగైతే మృత్యువును జయించి తిరిగి లేచి ఉన్నాడో, మరణపు ముళ్ళు విరిచి ఉన్నాడు, క్రీస్తును విశ్వసించిన వారు కూడా తిరిగి లెగిస్తారు. పునరుద్ధానం అనేది మనకున్నది. దాని విషయంలో మన నిరీక్షణ ఉంచాలి. ఆ తరువాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేని నిరీక్షణ ఉంచాలో రెండో మాట చెప్తాను. రోమా పత్రిక 5:2 ఒక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. మీకు సమగ్రంగా విషయం అవగాహన అవుతుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చదవాలా? 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన ద్వారా మన విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుడి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి, మహిమను గురించిన నిరీక్షణ. ప్రియబిడ్డలారా, మీకు సంగతి తెలుసా? మహిమను గురించిన నిరీక్షణ మనమందరం కూడా మన జీవితంలో మనం ఎప్పుడైతే కనుక యేసు ప్రభువునందు ఇక్కడ 3 విషయాలు మీతో నేను చెప్పాలి. ఇక్కడ మహిమను గురించిన నిరీక్షణ, దేవుడిచ్చే మహిమను గురించి మనం నిరీక్షణ ఉంచుతున్నాం. పునరుద్ధానం గురించిన నిరీక్షణ, మహిమను గురించిన నిరీక్షణ. ఇది చెప్పే ముందు 3 మాటలు చెప్తాను మీకు. ఏ రోజైతే యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినావో, నీ పాపాలు క్షమించబడ్డాయో, అప్పుడు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపినని ఒప్పుకొని ఆయన రక్షకుడని, నీ కొరకు శిలువలో మరణించాడని యేసుని విశ్వసించావో, అప్పుడు నీ పాపాలు కడగబడుతున్నాయి. యేసు రక్తమే మీ ప్రతి పాపమును కడిగి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. దాన్నే శాంటిఫికేషన్ అంటాం. పవిత్రీకరించబడుతున్నావు. నీవు పరిశుద్ధుడైన యేసు రక్తము ద్వారా పవిత్రీకరించబడుతున్నావు. శాంటిఫికేషన్. రెండో విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే పాపివైన నీవు యేసు రక్తములో కడగబడి పాప క్షమాపణ పొందినావో, పరిశుద్ధీకరించబడటం, పవిత్రీకరణ జరిగిందో, శాంటిఫికేషన్ ప్రక్రియ జరిగిందో, అప్పుడు నీవు నీతిమంతురాలుగా తీర్చబడుతున్నావు. దాన్ని జస్టిఫికేషన్ అన్నాము. శాంటిఫికేషన్, జస్టిఫికేషన్. పవిత్రీకరణ, జస్టిఫికేషన్ అనగా దేవుని మహాకృపను బట్టి ఉచితముగా నీవు నీతిమంతురాలుగా తీర్చబడుతున్నావు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఇక నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు ప్రభు కృపను బట్టి. జస్టిఫికేషన్. ఎవరైతే పరిశుద్ధపరచబడి యేసు రక్తములో ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు, వారు ఎదురు చూడాల్సినటువంటి, నిరీక్షించాల్సింది ఏంటో తెలుసా? గ్లోరిఫికేషన్ కొరకు, దేవుడు అనుగ్రహించే మహిమ గురించి మనం నిరీక్షణ ఉంచాలి. మీకు సంగతి తెలుసా? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆయన మనిషి కుమారుడుగా సిలువలో బలియాగమైనాడు. ఆయన పునరుద్ధానుడిగా లేచింది, మహిమ శరీరంతో లేచాడు. మీకు సంగతి చెప్తాను, మనమందరం ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. తర్వాత విషయం మీకు అదే. అయితే ప్రియ బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు రాకడ సమయంలో కనురెప్పపాటులో ఈ క్షయమైపోయే ఈ శరీరము అక్షతను ధరించుకుని మన శరీరాలు మహిమపరచబడి మనం ఎత్తబడతాం. అదే నిత్య జీవం. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఇందాక ప్రారంభంలో మీకు చదివినిపించాను కదా, మళ్ళీ అదొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:3, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ
మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చూసారా, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము, అదే దేవుడిచ్చే మహిమ, అదే దేవుడిచ్చే నిత్య జీవం. ప్రియమైన కనురెప్పపాటులో మన శరీరాలు మహిమను ధరించుకుని ఎత్తబడతాయి. ఎత్తబడి నిత్య జీవంలో మనం ఎల్లప్పుడూ దేవునితో యుగయుగాలు ఉండబోతున్నాం. కాబట్టి ఈ రోజున దేవుని విశ్వసించాలి. దేవుడు అనుగ్రహించే మహిమను గురించిన నిరీక్షణను బట్టి మనము అతిశయించాలి. మొదటిది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతుల పునరుద్ధానం గురించి నిరీక్షణ ఉండాలి. దేవుడు అనుగ్రహించే మహిమను గురించిన నిరీక్షణ మనకు ఉండాలి. ఆ తరువాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగోది దేని గురించి మన నిరీక్షణ? దేని గురించి? ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి. అప్పుడే ఇవన్నీ సంభవించేది. అప్పుడే కదా మన మహిమతో ఎత్తబడేది, మహిమను ధరించి ఎత్తబడేది. ప్రభువైన యేసుక్రీస్తు పునరాగమనం గురించి, రెండవ రాకడ గురించి మనం నిరీక్షించాలి. అందుకని తెస్సలో రాసినటువంటి మొదటి పత్రికలో చక్కటి మాట వ్రాయబడి ఉంది. ప్రియబిడ్డలారా, తెస్సలో రాసినటువంటి మొదటి పత్రిక ఏముంది? 15వ వచనము, యేసు మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగానే సన్నిచారము. ఎంత మంచి మాట ఇది! మన నిరీక్షణ అదే. ఆర్భాటముతోనూ, ఏమిటి? ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ, ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. హల్లెలూయా! క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా! అదే మన నిరీక్షణ. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? ఎవరి కొరకు సంఘము నిరీక్షిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడని మంచి వికాసానికి ఎదురు చూస్తున్నాం మనము. అప్పుడు ప్రభునందుండి మృతులైన వారు తిరిగి లేపబడినప్పుడు మనము భూమి మీద సజీవులు నిలిచిండు. మనము మహిమను ధరించుకొని మధ్యాకాశానికి ఎత్తబడటం కొరికి, ఆ రెండవ రాకడ గడి కొరకే మనం సిద్ధపడాలి. ప్రభునందు ప్రియులరా, మీకు విన్నవించుకునే విషయం ఏంటంటే, ప్రభువు రాకడ సూచనలు ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ పరిణామాలన్నీ కూడా రాకడకు సూచనలుగా మనం భావించాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాము. రెండవ రాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి సమయం వచ్చేసింది. ప్రభువైన యేసు త్వరగా వస్తున్నాడు. నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిగినావా? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డావా? యేసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? నిజమైన మారు మనసు పశ్చాత్తాపం మీకున్నదా? ఏదో అలవాటుగా సంఘానికి వెళ్ళటం, అలవాటుగా కానుకలు సమర్పించుకోవటం, నేను భక్తి కలిగిన వాడినే, నేను క్రైస్తవుడినే అనేటువంటి భ్రమలలోనే ఉంటే, అలాంటి ఆలోచన దృక్పథానికి సరి ఇక మీదట నిజమైన మారు మనసు పశ్చాత్తాపం కలిగి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, ప్రభు రాకడ కొరకే సిద్ధపడండి. నువ్వు సిద్ధపడితే, నువ్వు సిద్ధపడి నీతో కూడా ఉన్న సమూహాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచమని యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రభు రాకడ కొరకే మనం నిరీక్షిద్దాం. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మారు మనసు, పాప క్షమాపణ, బాప్తీసం, పరిశుద్ధాత్మతో నింపబడి సంఘములో మంచి సాక్ష్యము కలిగిన జీవితం జీవిస్తూ, ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభు రాకడ కొరకే నిరీక్షిస్తూ ఉండాలి. మృతుల పునరుద్ధానం గురించి నిరీక్షణ, ఆ అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని ఆ మహిమను గురించి నిరీక్షణ, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి నిరీక్షణ. నాలుగోది చెప్పి మీకు ప్రార్థన చేస్తాను. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. మనం ఇంకా వేటి యందు నిరీక్షణ ఉంచాలనే విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జకరియా గ్రంథము, ప్రియులరా టర్న్ అవుతారా నాతో పాటు జకరియా గ్రంథంలోకి? జకరియా గ్రంథము 9:12, 11 నుంచి చదువుతాను. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన వారిని నేను విడిపించేదను. చక్కటి మాట. బంధకములలో పడి ఉండుయో నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని
నేను మీకు తెలియజేయించున్నాను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, ప్రియమిత్రులారా, ఈ వాక్యం విన్న మీకు ఒక శుభవార్త. బంధకములలో నుండి విడిపించే దేవుడు. నీవు బంధకాలలో ఉన్నావేమో, పాప బంధకాలలో, రోగ బంధకాలలో, అప్పులనే బంధకాలలో, శోధనల చేత, దుర్వ్యసనాల చేత బంధకాల్లో బంధించబడి ఉన్నావా? సహోదరి, నీ భర్త బంధకాల్లో బంధించబడి ఉన్నాడమ్మా. ఈ యవనస్తుడైన కుమారుడు బంధకాల్లో బంధించబడి ఉన్నాడా? ఈ వాక్యం వింటున్న మీరు ఏ బంధకాలలో, ఏ వ్యసనాలలో, ఏ రకాలైనటువంటి ఈరోజు యవనస్తులు అనేక మంది స్మార్ట్ ఫోన్ ద్వారా పోర్నోగ్రఫీ, అలాగనే చెడ్డ చెడ్డ స్నేహాలు, మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి బంధకాల్లో బంధించబడి ఉన్నారా? అయితే ప్రియబిడ్డ, నువ్వు దేవుని వైపు చూసి ప్రభువైన యేసును విశ్వసించి నిరీక్షణతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఎవరి కొరకే ప్రార్థిస్తున్నావా? నీ భర్త కొరకు ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నావా? సమాజం కొరకు ప్రార్థిస్తున్నావా? ఖచ్చితంగా మనకు ఒక నిరీక్షణ ఉంది. బంధకముల నుండి దేవుడు విడిపించగల దేవుడు. విడిపించి నీకు రెండింతల మేలు చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, ఈరోజు ప్రపంచమంతా కరోనా బంధకాలలో బంధించబడి ఉన్నది. స్వేచ్ఛ లేనటువంటి జీవితం జీవిస్తున్నాడు. ప్రతి క్షణము మానవుడు మరణ భయంతో జీవిస్తున్నాడు, వ్యాధి భయంతో జీవిస్తున్నాడు. కానీ క్రైస్తవుల మీద మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ఒక రోజున దేవుడి బంధకాల నుంచి విడిపిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. వాక్యం వింటున్న మీరు ఏ వ్యాధిలో ఉన్నారు? కరోనా భయంతో ఉన్నారా? వ్యాధి భయంతో ఉన్నారా? ఆందోళనలో ఉన్నారా? బిడ్డలు లేకుండా రకరకాల ప్రాబ్లమ్స్ నీ శరీరంలో ఉన్నవా? నీ బంధకము ఏదైనా కావచ్చు. అందుకే మట్టలాది వారు నాడు ప్రభువు చెప్పాడు, ఆ కట్టబడిన గాడిని విడిపించి తీసుకురండి. అవును, ఏ బంధకాల బంధించబడిన వారిని విడిపిస్తాడు. ఇశ్రాయేలును ఐగుప్తు బంధకాలు విడిపించింది దేవుడు. ప్రియమిత్రులారా, యోసేపుని నీటి లేని గోతులో అన్నదమ్ములు పడవేసినప్పుడు, చెరసాల బంధకాల్లో ఉన్నప్పుడు నిరీక్షణతో యోసేపు జీవించినాడు. ఎక్కడ పవిత్రుడు కాకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా దేవుడు విడిపించడమే కాకుండా రెండింతల మేలు చేశాడు. తన నిందను ఘనతగా మార్చాడు. తన అవమానాలని ఘనతగా మార్చినాడు. ఐగుప్తు దేశానికి ఉన్నతమైనటువంటి ప్రధాని చేశాడు ఆయన. దానియేలు బంధకాలను విడిపించాడు. షడ్రక మేషక అబేద్నెగోల బంధకాలను విడిపించాడు. నింద, అవమానము, వైధవ్యము, ఒంటరితనం అనే బంధకాల నుంచి, పేదరికం అనే దరిద్రం అనే బంధకాల నుంచి, శపితమైనటువంటి నేపథ్యం కలిగిన జీవిత బంధకాల నుంచి రూతును విడిపించి ఆశీర్వాదకరమైన తల్లిగా మార్చిన దేవుడు యేసు. ప్రియబిడ్డ, నిరీక్షణ కోల్పోవద్దు. బంధకముల్లో పడి నిరీక్షణ కలిగిన జీవితం జీవించండి. నీవున్న బంధకాల నుంచి దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. అందుకనే ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుడు, ఏదైనా కోల్పోవచ్చు, నిరీక్షణ కోల్పోకండి. డోంట్ లూజ్ యువర్ హోప్. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ హోప్. ప్రియబిడ్డ, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. యెహోవా ఒకరు ఎదురు చూచు, నూతన బలము పొందదు, అలాగే పరిగెత్తుదురు, సమస్యలకి నడిచిపోతారు. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. అందుకని 42వ కీర్తనలో దావీదు భక్తుడు చక్కగా ఒక మాట రాస్తాడు. 42వ కీర్తనలో ఏమంటాడు ఆయన? నా ప్రాణమా, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించము, ఆయనే నా రక్షణకర్త, నీవు నా దేవుడిని చెప్పుకో, ఇంకాను నేను ఆయనను స్తుతించేదను. ప్రియబిడ్డ, నీ ప్రాణము కృంగిపోయిందేమో, విసిగిపోయిందేమో, దిగులుతో ఉన్నావేమో. దేవుని నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ కృషించినావు, దేవుని నిరీక్షించము. ధైర్యం తెచ్చుకోండి. ఈ పరిస్థితి నీ జీవితానికి ముఖ్యం పలుకోవద్దు. గొప్ప భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ ఆయన సాక్షిగా నిలబెడతాడు, నీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. ఇదిగో యోబు జీవితం, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయాడు, భార్య ప్రేమకు దూరం అయిపోయాడు, కన్నవారి దూరమయ్యారు, కట్టుకున్న భార్య ప్రేమ దూరం అయిపోయింది, స్నేహితులు అపార్థం చేసుకున్నారు, అందరూ కూడా అతడిని ఒక చెడ్డవాడిగా కలిగిన బాధలు బట్టి చిన్న చూపు చూస్తున్నారు. కానీ యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. నిరీక్షణ కలిగిన జీవితం జీవిస్తూ దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఒక రోజు రానే వచ్చింది, తన నిరీక్షణ శుభప్రదం కాగలిగింది. రెండింతలుగా యోబుకి మేలు చేసే దేవుడు నీకున్నాడు. నీ బంధకాల్లో నుంచి దేవుడు విడిపిస్తాడని నిరీక్షణ కలిగిన జీవితం జీవించు. ప్రియబిడ్డ, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేవుడు నిరీక్షణకు ఆధారము. దేవుని నిరీక్షణ ఇచ్చండి.
దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని బహుమిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ నిరీక్షణ వర్తమానం విన్నటువంటి ప్రతి బిడ్డను నిరీక్షణ వైపు, జీవముతో కూడిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, ఆశీర్వాదకరమైన నిరీక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ, నిశ్చలమైన నిరీక్షణ జీవితంలో నడిపించుకోండి ప్రభువా. ఆ మృతుల పునరుద్ధానము గురించి, మా ప్రభువా ఆ దేవుని మహిమను గురించి, నిరీక్షణ గురించి, నీ రెండవ రాకడ గురించి, బంధకాలలో ఉంటే, వ్యాధి బాధలలో ఉంటే ప్రభు విడిపిస్తాడని నిరీక్షణ కలిగిన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. నిన్ను ఆదరించండి. నిరాశ నిస్పృహలలో నుండి క్రీస్తు యేసునందు జీవము గల దేవుని యందు నిరీక్షణ కలిగిన జీవితంలో ఈ బిడ్డలు నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. GFC సురేష్ బాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.